విజయవాడ గాంధీనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. వారం రోజులుగా చిన్నారి వైద్యం కోసం 10 లక్షలు ఖర్చు చేయించారు. ఆ తర్వాత ప్రత్యేక వైద్యుల పేరుతో మరో 2 లక్షలు ఖర్చు చేయించారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ చిన్నారి చనిపోవడానికి కారణమైన ఆసుపత్రి యాజమాన్యం వైద్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఖర్చు పెడతా ₹1 2 కోట్ల ఖర్చు పెడతా కోసం చంపేశారు. నా మేనకోళ్ళు హాస్పిటల్లో ఇదే హాస్పిటల్లో నా మేనకోళ్ళు చంపేశారు. ఆ షీట్ అనేది ఏదైతే యూజ్ చేసిన మెడిసిన్ కానీ లేకపోతే ఏది యూజ్ చేస్తున్నారు ఏది అని ఆ రిపోర్ట్ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడానికి కూడా ఇవ్వలేదు అవకాశం. లేదంటే బిల్లు పేమెంట్ 50,000 కట్టండి, 30,000 కట్టండి, 1,00,000 కట్టండి. అదంటే కట్టడం ఆ స్లిప్ తీసుకుని మాకు జీవపడి డబ్బులు 15,000 ఆ షీట్ అనేది ఏదైతే యూజ్ చేసిన మెడిసిన్ కానీ లేకపోతే ఏది యూజ్ చేస్తున్నారు ఏది అని డాక్టర్స్ కి మనీ అంతా కట్టించుకొని వాళ్ళు 10 days స్టే చేస్తారు. ఆ స్టే ఎక్కడ ఉండాలి? ఈ హాస్పిటల్ పక్కన వెన్నెల హోటల్ అంట. ఆ హోటల్లో 10 days ఉంటారు. వాళ్ళకి ఫుడ్, బెడ్, డ్రెస్ అన్ని మీరే ఇవ్వాలి. మొత్తం అమౌంట్ మొత్తం పే చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు. రాత్రి మిల్క్ పట్టించారు పాపకి. ఇలా మిషన్ పెడితే బ్రెయిన్ కి ఏమన్నా బ్లడ్ క్లాట్ అవుద్దేమో, అది కూడా తక్కువే అని చెప్పారు. కానీ హార్ట్ కి ఇంత వెంటనే ఇలా హార్ట్ అయిపోయిందని చెప్పలేదు. అసలు చాలా నెగ్లెక్ట్ గా ఉన్నారు. అసలు మేము డబ్బుల గురించి ఆలోచించట్లా, డబ్బులు కావాలి కూడా అనట్లా. మా పాపకి ఇంత రిస్క్ అయినప్పుడు ఆ మిషన్ కట్టుకోకుండా ఉండొచ్చు కదా. మేము మాకు తెలిసిన డాక్టర్స్ అందరిని పిలిపిస్తే ఆ డాక్టర్స్ తో కూడా మాట్లాడడానికి వీళ్ళు ఇష్టపడలా. పాపది రికార్డ్ ఏంటన్నా సరే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడలేదు. మేము ఎయిమ్స్ కూడా షిఫ్ట్ చేసుకుంటాను. హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసుకుందాం. అసలు పాపని ఒక అంగుళం ఇంచు కదిపినా మేము చెప్పలేము. ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి అన్నారు. రాత్రి కూడా బ్రెయిన్, బీపీ అన్ని ఆర్గన్స్ బాగున్నాయి. లంగ్స్ ఒక్కటే బాగాలేదని అన్నారు. లంగ్స్ కూడా మొన్న ఎయిర్ ఫామ్ అయిందన్నారు. ఎయిర్ క్యూర్ చేసాము, ఇలా చూపించారు. నిన్న ఒక ఎక్స్రే తీశారు. ఆ ఎక్స్రే మాకు చూపించమని అడిగాం. మాకు ఎక్స్రే చూపించలా. మొన్న చూపించిన దాంట్లో ఇంత క్యూర్ అయింది, మేము దీని ద్వారానే మెడిసిన్ పంపుతున్నాము అని అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఒక రోజు 70 ఉంటుంది, ఒక రోజు 50 ఉంటుంది, మొన్న 114 ఉంది. నిన్న అనురాగ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. ఫస్ట్ వచ్చి వాళ్ళు అవన్నీ చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుని జాయిన్ చేసి అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న 1.5 day తర్వాత పాపకి శ్వాస అనేది తక్కువ అవుతుందని చెప్పేసి లోకల్ హాస్పిటల్తో మాట్లాడుకొని ఈ డాక్టర్ దగ్గర నుంచి అంబులెన్స్ పిలిపించుకున్నారు. అక్కడికి పిలిపించుకొని ఈ ఏవైతే డ్యూటీ డాక్టర్ ఉందో అంతా చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు. వాళ్ళు షిఫ్ట్ చేసుకున్న దగ్గర నుంచి పాపను వెంటిలేటర్ మీద అలాగే పెట్టేసి అలాగే ఉంచారు. స్టిల్ నిన్నటి దాకా పిల్ల ఎవ్రీడే గ్రోత్ అవుతుంది, క్యూర్ అవుతుంది, ఇంకా మనం ఆ మిషన్ తెప్పిస్తే ఇంకా క్యూర్ అవుతుంది అని చెప్పి ఆ ఎక్మో మిషన్ అనేది చెన్నై నుంచి తెప్పించి ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి మనకి ఆ మిషన్ పెట్టడం వల్ల ఆ ప్రెషర్కి హార్ట్ అనేది తట్టుకోలేకపోయింది పాపది. దానివల్ల హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. ఆ ఎక్మో మిషన్ ఎవరైతే తీసుకొస్తున్నారో చెన్నై నుంచి డాక్టర్స్ వాళ్ళు ఇక్కడ తీసుకొని వస్తారు. వాళ్ళ తాలూకాకి హోటల్, ఫుడ్ మొత్తం మీరే బేర్ చేయాలి, అది మాకు సంబంధం లేదని కూడా చెప్పారు. మేము దాని